సో ఫ్రెండ్స్, చాలా మందికి ట్రేడింగ్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. కానీ ఏ మార్కెట్ ట్రేడ్ చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏం స్ట్రాటజీస్ నేర్చుకోవాలి, ఏది ఇంపార్టెంట్ అనే దాని గురించి అస్సలు తెలీదు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్రో ట్రేడర్స్ ఏం చేస్తారు, ప్రో అంటే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్, ఎవరైతే ఆల్రెడీ ప్రాఫిటబుల్గా ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారనే దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఏం చేస్తే బాగుంటుంది, అది కూడా ఇండియాలో ఇప్పుడు మీరు ఏం చేయాలనే దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ప్రో ట్రేడర్స్ ఏం చేస్తారన్న దాని గురించి చెప్పబోతున్నా. ఆ సీక్రెట్ ఏంటి, ఆ వండర్ఫుల్ సీక్రెట్ ఏంటంటే చాలా సింపుల్, అంత పెద్ద సీక్రెట్ ఏం లేదు. వాళ్ళు బిగినింగ్ స్టేజ్లో అంటే స్టార్టింగ్లో చాలా ట్రై చేసిన తర్వాత ఒక్క కన్క్లూజన్కి వచ్చేది ఏంటంటే ఒక్క మార్కెట్ ట్రేడ్ చేయాలి, ఆ మార్కెట్లో ఒక్క అసెట్ ట్రేడ్ చేయాలి, ఒక్క టైం విన్నోనే ట్రేడ్ చేయాలి, అలాగే రిస్క్ అనేది డిఫైన్డ్ అయి ఉండాలి. అంటే ఇంతే రిస్క్ పెట్టాలి, అలాగే రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా ఫిక్స్ అయి ఉండాలి, అలాగే మీ స్ట్రాటజీ ఫిక్స్ అయి ఉండాలి. అంతే, ఇంతే సింపుల్, ఇంకేం లేదు. ఏం చెప్పండి, ఫస్ట్ది మార్కెట్. ఏ మార్కెట్, అందులో ఒకే ఒక అసెట్, అలాగే టైం విండో ఫిక్స్ ఉండాలి, అలాగే మీ రిస్క్ ఎంత, అలాగే మీ రిస్క్ రివార్డ్ రేషియో ఎంత. ఈ 5 థింగ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మీరు ఒక ప్రో ట్రేడర్ అయిపోవచ్చు. సో ఇప్పుడు మీకు రోడ్ మ్యాప్ అనేది స్టార్ట్ చేయబోతున్నా, చూడండి. సో ఫ్రెండ్, రోడ్ మ్యాప్ స్టార్ట్ చేయడానికి ముందు మీకు కానీ నా కంటెంట్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి, అలాగే లైక్ చేయండి. మీ ట్రేడర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, మీరు ఎవరైతే పార్ట్నర్గా చేయాలనుకుంటారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు కానీ ఒంటరిగా ట్రేడింగ్ చేస్తుంటే హ్యాట్స్ ఆఫ్. ట్రేడింగ్ అనేది ఒంటరిగా చేసే పనే. నేనేదో ఊరికే మీరు షేర్ చేస్తారని చెప్పాను, బట్ ట్రేడింగ్ అనేది ఒంటరిగా చేస్తేనే, ఎందుకంటే మీ సెల్ఫ్ డెసిషన్స్ మీరు తీసుకోవాలి. సో లెట్స్ బిగిన్ ది వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే మనకి 4 మేజర్ మార్కెట్స్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ మార్కెట్, మనందరికి బాగా తెలుసు. మీరు ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యేదే ఇండియన్ మార్కెట్ వీడియోస్ చూసి, ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ ఇండియన్ మార్కెట్ వీడియోసే ఫస్ట్ వస్తాయి. రెండోది ఫోరెక్స్ మార్కెట్, చాలా మందికి ఫేవరెట్, చాలా మంది చేయాలనుకుంటారు అది, ఎందుకంటే ఆ పేరే బాగా కొత్తగా ఉంది, కరెన్సీ పేర్స్, గోల్డ్ అవన్నీ అని. అండ్ మూడోది క్రిప్టో మార్కెట్, ఇండియాలో బాగా సేఫ్గా చేయగలిగింది. అండ్ అలాగే నాలుగోది కమోడిటీ, దీంట్లోకే గోల్డ్ అండ్ సిల్వర్ వస్తాయి. చాలామంది గోల్డ్ కూడా ఫోరెక్స్ అని అనుకుంటారు, కాదు. ఫోరెక్స్ అంటే ఓన్లీ కరెన్సీ పేర్స్, గోల్డ్ అనేది కమోడిటీ, సిల్వర్ కూడా కమోడిటీయే. ఈ 4 మేజర్ మార్కెట్స్, ఈ 4గిట్లో మీరు ఏదైనా ఒక్కటి చూస్ చేసుకోవాలి. మీ రోడ్ మ్యాప్లో ఫస్ట్ స్టెప్ ఇదే, ఏ మార్కెట్ చూస్ చేసుకోవాలి. చూడండి, ఓపెన్గా ఉండే విషయం చెప్తా. ఇండియన్ మార్కెట్లో మ్యానుపులేషన్లు, అంతులేని ఫీజులు. రెండోది, ఫోరెక్స్ మార్కెట్ ఇండియాలో లీగల్ కాదు. యాజ్ ఏ ట్రేడర్ మీకు ట్రేడింగ్ అనేది ఒక పెద్ద స్ట్రెస్. ఇప్పుడు మీరు ఏ బ్రోకర్ సెలెక్ట్ చేయాలి, ఆ బ్రోకర్లో మనీ వేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుద్దా, ఒకవేళ మీరు మనీ వేయగలిగినా మీరు ప్రాఫిట్ చేశాక దాన్ని విత్డ్రా చేయగలరా సేఫ్గా, ఇదే చాలా పెద్ద స్ట్రెస్ అయిపోతుంది ట్రేడర్స్కి. ఒక ట్రేడర్గా మీరు ట్రేడింగ్ మీద ఫోకస్ చేయాలి. ఏ బ్రోకర్ సెలెక్ట్ చేయాలి, అసలు పేఅవుట్ వస్తుందా లేదా, ఆ బ్రోకర్ని నమ్మొచ్చా లేదా, ఇలాంటి కన్ఫ్యూజన్ పెట్టుకోకూడదు. మీ డెసిషన్ మేకింగ్ పవర్ అంతా కేవలం మీ ట్రేడింగ్ మీదే ఉండాలి, కానీ ఏ బ్రోకర్ యూజ్ చేయాలి అనే దాని మీద ఉండకూడదు. మీరు కానీ మీకు అసలు పేఅవుట్ వస్తుందా లేదా అనే భయంతో ఉన్నారనుకోండి, మీరు ట్రేడింగ్ అనేది కరెక్ట్గా చేయలేరు. సో ఇండియాలో సేఫెస్ట్ థింగ్ చేయడానికి ఏంటంటే క్రిప్టో మార్కెట్. దీంట్లో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయంటే కాదు. ఇండియాలో మీరు క్రిప్టో స్పాట్ ట్రేడింగ్ చేస్తే 1% టీడీఎస్, కొనేటప్పుడు, అమ్మేటప్పుడు 1% టీడీఎస్. ఓకే, టీడీఎస్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ 30% ట్యాక్స్ అనేది ఒకటి ఉంది. మీరు కానీ క్రిప్టో బై చేసి సెల్ చేస్తే, అంటే మీకు ఎంత ప్రాఫిట్ వచ్చినా మీ ట్యాక్స్ స్లాబ్తో సంబంధం లేదు. మీరు 1000 రూపీస్ ప్రాఫిట్ చేయండి, దాంట్లో 300 రూపీస్ కట్టాల్సిందే గవర్నమెంట్కి. మీకు అసలు వేరే దారే లేదు, మీరు 300 కట్టాల్సిందే. ఒకవేళ మీరు కట్టకుండా గవర్నమెంట్ దాన్ని నోటీస్ చేస్తే అంతులేని పెనాల్టీలో, దానికి మళ్ళీ ఎక్స్ట్రా ట్యాక్స్లు ఇవన్నీ ఉంటాయి. సో ఈజీ వే, ట్యాక్స్ లేకుండా ట్రేడ్ చేసే వే కూడా మనకు తెలుసు కదా, అందుకే కదా నేను ఈ వీడియో చేసింది. అదే క్రిప్టో ఫ్యూచర్స్ ట్రేడింగ్. నేను కూడా క్రిప్టో ఫ్యూచర్స్ ట్రేడింగే చేస్తా, నేను కూడా క్రిప్టో ట్రేడింగే చేస్తా. అది కూడా క్రిప్టోలో ఈథీరియం మాత్రమే ట్రేడ్ చేస్తా, అర్థమైందా, ఈథీరియం. సో క్రిప్టో ఫ్యూచర్సే ఇండియాలో సేఫ్. ఇక కమోడిటీస్ దగ్గరికి వస్తే గోల్డ్ మీరు ట్రేడ్ చేయాలన్నా ఇండియాలో ట్రేడ్ చేయొచ్చు అంటారు, CoinDeskలో అంటారు, డెల్టాలో అంటారు, కానీ ఆ ఫీజు అసలు మనం దాని గురించి మాట్లాడటమే వేస్ట్. ఎందుకంటే ఫీజు టూ హై. ఎందుకంటే గోల్డ్ మీరు చూడండి, 1 లాట్ గోల్డ్ అంటే దగ్గర 3.5 kgs గోల్డ్. 3.5 kgs గోల్డ్ అంటే ఎంత,
ఇప్పుడు దాదాపు 4 కోట్లు పైన పోతుంది. దానికి మీరు 0.5% ఫీజ్ కట్టాలనుకోండి. అంతే మీరు దివాలా ఎత్తేస్తారు. ఎందుకంటే మీ దగ్గర క్యాపిటల్ ఉండదు స్టార్టింగ్‌లో. సో, క్రిప్టో ఫ్యూచర్స్ ఇస్ ద సేఫెస్ట్ ఆప్షన్. నేను రికమెండ్ చేసేది. మీరు చేయాలనుకుంటే చాలామంది అంటారు, ఫండెడ్ అకౌంట్స్ ఉంటాయి కదన్నా! ఫండెడ్ అకౌంట్స్ ఉన్నాయి కదా బ్రో అని. ఫండెడ్ అకౌంట్స్ కూడా మీరు క్రిప్టోతోనే కొనాలి. నేను అది కాదనట్లేదు. బట్ ఇండియాలో మీరు ఫస్ట్ సేఫ్‌గా ట్రేడింగ్ చేయాలి. మీ మైండ్ అనేది కూల్‌గా ఉండాలి. మీ డెసిషన్ అంతా ట్రేడింగ్ చేసే దాని మీద ఉండాలి గానీ, నేను మనీ ఏయగలనా? అసలు నాకు పే ఔట్ వచ్చిద్దా? చాలా ఫండెడ్ అకౌంట్స్ ఏం చేస్తున్నాయంటే, మీరు కొంటారు. కొనే దగ్గర అసలు ప్రాబ్లమ్ రాదు గదా! ఎందుకంటే వాళ్ళు మనీ తీసుకునేది. మీకు మనీ ఇచ్చేటప్పుడు ప్రాబ్లమ్. మీరు ఫేజ్ 1 పాస్ అయ్యారు. ఫేజ్ 2 పాస్ అయ్యారు. వాళ్ళు పెట్టిన అడ్డమైన రూల్స్ అన్నీ ఫాలో అయ్యారు. కానీ పే ఔట్ దగ్గరికొచ్చేసరికి మాత్రం చాలామంది మీరు వీడియోస్ చూడండి. వాళ్ళు ఎస్ఎల్ ప్లేస్ చేస్తుంటారు. కానీ ఎస్ఎల్ ట్రిగ్గర్ అవ్వదు. లాస్‌లోకి వెళ్ళిపోద్ది. డ్రాడౌన్‌లోకి వెళ్ళిపోద్ది. యూ బ్రీచ్ ద రూల్ అని చెప్పి మీకు పే ఔట్ ఇవ్వరు. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఓకే. క్రిప్టో మార్కెట్ చేయమన్నా, ట్రేడ్ చేయమన్నా, ఇప్పుడు క్రిప్టో మార్కెట్‌లో ఏం ట్రేడ్ చేయాలి? చూడండి, క్రిప్టో మార్కెట్‌లో ట్రేడ్ చేయడానికి 2 బెస్ట్ కాయిన్స్ ఉన్నాయి. ఒకటి బిట్‌కాయిన్ మనందరికి తెలుసు. సెకండ్ బిగ్గెస్ట్ కాయిన్ ఈథీరియం. యాస్ ఎ బిగినర్‌గా మీరు ఈథీరియమే ట్రేడ్ చేయాలి. దీంట్లో కూడా ఫీజ్ ఎక్కువే. బట్ గోల్డ్ ఇండియాలో ఎఫ్ఐ రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రేడ్ చేయడం కన్నా దీంట్లో ఫీజ్ వెరీ వెరీ లో. అండ్ మీరు స్కాల్పింగ్ చేయకండి. మీరు ట్రై చేస్తారు స్కాల్పింగ్, ట్రై చేయండి పర్వాలేదు. ఎందుకంటే ఇదొక సెంటెన్స్ ఉంది. ఒక టీచర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ద మోర్ యూ ఫక్ అరౌండ్ ద మోర్ యూ లెర్న్ అని. సో, మీరన్నీ ట్రై చేయండి. ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది. నేనేదో రోడ్ మ్యాప్ చెప్తున్నా. మీరు కానీ బిగినర్ కాస్త ఒక 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా మీరు నేర్చుకుంటారని ఈ వీడియో చేస్తున్నా. మీరు అన్నీ ట్రై చేయాలి. మీరు స్కాల్పింగ్ ట్రై చేయాలి, ఇంట్రాడే ట్రై చేయాలి, స్వింగ్ ట్రేడింగ్ ట్రై చేయాలి, ఫోరెక్స్ కూడా ట్రై చేస్తారు, క్రిప్టో ట్రై చేస్తారు, ఇండియన్ మార్కెట్ ట్రై చేస్తారు, లాస్ట్‌కి ఇక్కడికొస్తారు. సో, నేను మాట్లాడుతున్న పాయింట్ ఏంటంటే, క్రిప్టోలో మీరు ఈథీరియం ట్రేడ్ చేయండి. ఈథీరియంలో ఫీజ్ తక్కువ. బిట్‌కాయిన్, ఈథీరియం చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉంటది. చిన్న మైనర్ డిఫరెన్స్. బట్ మూవ్‌మెంట్ మాత్రం సేమ్. బిట్‌కాయిన్ పైకి పోతుందంటే ఈథీరియం కూడా 100% పైకి అయిపోద్ది. బిట్‌కాయిన్ క్రాష్ అవుతుందంటే ఈథీరియం కూడా క్రాష్ అవుద్ది. సో, నాట్ ఏ బిగ్ డిఫరెన్స్. ఫీజ్ తక్కువ. ఎందుకంటే బిట్‌కాయిన్ లాక్స్‌లో ఉంది. ఈథీరియం తక్కువ 2 లాక్స్, 2.5, 3 లాక్స్ అట్లా. మీరు గానీ లేవరేజ్ యూజ్ చేసి బిట్‌కాయిన్ కొన్నారనుకోండి, చాలా ఆ లాక్స్‌కి మీ ఫీజ్ ఎక్కువ పడుతుంది. మీ ట్రేడ్ వాల్యూమ్ ఎక్కువైపోద్ది. సో, ఫీజ్ తక్కువ పడాలి కాబట్టి ఈథీరియం ట్రేడ్ చేయండి. ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అలాగే మీరు అడగొచ్చు, క్రిప్టో మార్కెట్ ఎందుకు ట్రేడ్ చేయాలి? ఇండియన్ మార్కెట్ ఎందుకు ట్రేడ్ చేయకూడదని. చాలామంది ట్రేడింగ్‌లోకి దిగేవాళ్ళు ఒకటి కాలేజ్ స్టూడెంట్స్, లేదంటే కాలేజ్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? జాబ్ చేస్తారు. మాక్సిమం జాబ్స్ ఎప్పుడుంటాయి? మార్నింగ్ 9-5, 9-6, ఎక్కువ ఉంటే 9-7 లేదా 8, లేదంటే 10-8 అలా ఉంటాయి. దీంట్లో మీకు బెనిఫిట్ ఏంటంటే క్రిప్టో మార్కెట్ అనేది 24/7 ఓపెన్ ఉంటుంది. ఓకే. సాటర్డే అండ్ సండే ఈవినింగ్ వరకు వాల్యూమ్ అంత ఎక్కువ ఉండదు. బట్ మండే టు ఫ్రైడే ఉంటుంది. క్రిప్టో మార్కెట్‌లో మాక్సిమం వాల్యూమ్ 6-6:30 PM తర్వాత. సో, యూ ఆర్ వెరీ వెరీ లక్కీ. మీరు స్కూల్ పిల్లలు చేయకండి. కాలేజ్ తర్వాత, అలాగే జాబ్ తర్వాత మీకు చాలా బెస్ట్ ఆప్షన్ డే ట్రేడింగ్ చేయాలనుకుంటే మీ 6 తర్వాత మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. అందుకే క్రిప్టో మార్కెట్, ఫోరెక్స్ మార్కెట్ అందరూ ఇష్టపడతారు. ఫోరెక్స్ మార్కెట్ 24/5 ఓపెన్ ఉంటుంది. క్రిప్టో మార్కెట్ 24/7 ఓపెన్ ఉంటుంది. సో, యూ కెన్ ట్రేడ్ ఆఫ్టర్ 6 PM. ఇట్ ఈస్ ద బెస్ట్ చాయిస్. ఓకే. సో, మీకిప్పుడు ఏ మార్కెట్ ట్రేడ్ చేస్తే బెస్ట్, అలాగే టైమ్ విండో కూడా చెప్పేసాను. టైమ్ విండో ఏంటి? ఆఫ్టర్ 6 PM అప్పుడే వాల్యూమ్ బాగా వస్తుంది. 7 PM to 1:30 AM యూఎస్ స్టాక్ మార్కెట్ ఓపెన్. అలాగే న్యూయార్క్ సెషన్ వింటర్ సమ్మర్ జోన్‌లో 6:30 PMకి సమ్మర్ జోన్‌లో 5:30 PMకి ఓపెన్ అవుద్ది. వింటర్ జోన్‌లో 6:30 PM ఓపెన్ అవుద్ది. ఎలా చూసుకున్నా ఈవినింగ్ అనేది చాలా బెస్ట్ టైం. ఇప్పుడు అన్నిటికన్నా మెయిన్, మీ ట్రేడింగ్ స్టైల్ ఏంటి? మీరు ఇంట్రాడే ట్రేడరా? స్వింగ్ ట్రేడరా? స్కాల్పింగ్ చేస్తారా? మీరు ఈ 3 ట్రై చేయండి. ఎందుకంటే ట్రేడింగ్‌లో ఎక్స్‌పీరియన్స్‌తోనే మీరు మార్కెట్‌ని నేర్చుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ అనేది ఒక కార్ తోలడం లాంటిది. స్టార్టింగ్‌లో కార్ ఎక్కినప్పుడు ఒక లెఫ్ట్ హ్యాండ్‌తో గేర్ ఎయ్యాలి. కిందున్న మీ 2 కాళ్ళతో మీరు క్లచ్ పట్టుకోవాలి, బ్రేకు పట్టుకోవాలి, యాక్సిలరేటర్ పట్టుకోవాలి. ఆ పక్క, ఈ పక్క మిర్రర్ చూడాలి, సెంటర్ మిర్రర్ చూడాలి, ముందర చూడాలి, ఒక చెవు హార్న్ కొడుతున్నారేమో చూడాలి. ఎంత కన్‌ఫ్యూజనో కదా! అలాగే ట్రేడింగ్ కూడా. కానీ మీరు డ్రైవింగ్ నేర్చుకుంటూ తోలుతూ
మీరు అసలు డ్రైవ్ చేస్తున్నారని కూడా తెలియకుండా చాలా కూల్‌గా డ్రైవ్ చేస్తారు. ట్రేడింగ్ గూడా అంతే. మీరు ఎంత ఎక్కువ మార్కెట్‌లో టైమ్ స్పెండ్ చేస్తే అంత ఈజీగా నేర్చేసుకుంటారు. రష్ అవ్వకండి. ట్రేడింగ్ అనేది లాంగ్ టర్మే. నువ్వు ఎంత కింద పడి గింజుకున్నా ట్రేడింగ్‌లో నిదానంగానే సక్సెస్ వస్తుంది. నీకు వేరే దారి లేదు. నీకు ఫాస్ట్‌గా సక్సెస్ రావాలంటే ఈ రోడ్ మ్యాప్ ఫాలో అయిపో. ఒక మార్కెట్, ఒకే అసెట్ స్టార్టింగ్ నుంచే ఫాలో అయిపో. ఒకటే స్ట్రాటజీ. అంతే సింపుల్ ఇంకేం లేదు. అలాగే స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే బిగినర్లు గానీ, ఎక్స్‌పీరియన్స్ వోళ్ళు గానీ మార్కెట్‌లో బాగా యూజ్ అయ్యే స్ట్రాటజీ. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ కొద్దిగా నేర్చుకోవాలి. క్యాండల్ స్టిక్ సైకాలజీ. క్యాండల్ స్టిక్ సైకాలజీ మీకు వీడియోస్ దొరుకుతాయి. నేను గూడా రాబోయే రోజుల్లో వీడియోస్ చేస్తాను. సైకాలజీ అనేది మీరు మార్కెట్‌లో ఎక్స్‌పీరియన్స్ చెప్పాను గదా! మళ్ళీ మీరు చార్ట్ టైమ్ స్పెండ్ జేయాలి. బ్యాక్ టెస్టింగ్ చేయొచ్చు. అలాగే రియల్ మార్కెట్‌లో చూడాలి. క్యాండల్ ఎలా బిహేవ్ చేస్తుంది. లెట్స్ సే మార్కెట్ క్రాష్ అయ్యి బయింగ్ జోన్ దగ్గరికొచ్చింది. బయింగ్ జోన్ అంటే ఏంటి? సపోర్ట్ లెవెల్ దగ్గరికి. క్యాండిల్స్ అనేవి కిందకి పడడానికి ఇష్టపడవు. హ్యామర్ క్యాండిల్ ఫార్మ్ అయితా ఉంటది. హ్యామర్, హ్యామర్, హ్యామర్ ఇలా ఒక యూ షేప్‌లాగా ఫార్మ్ అయితా ఉంటది. బయర్స్ పుష్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు మార్కెట్‌లో చూస్తేనే ఎక్స్‌పీరియన్స్ అవ్వగలరు. ఓకే. క్యాండల్ స్టిక్ సైకాలజీ నేర్చుకోవాలి. అలాగే లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది కాస్త నేర్చుకోవాలి. మీరు గ్లోబల్ మార్కెట్స్ ట్రేడ్ చేసేటప్పుడు లిక్విడిటీ అంటే ఏం లేదు. సింపుల్‌గా స్టాప్ లాసెస్. స్టాప్ లాసెస్ అంటే ఏంటి? మనీ. బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఎలా ట్రేడ్ చేయాలనేది మీరు నేర్చుకోవాలి. మార్కెట్ ఎందుకు కిందకి మూవ్ అవుతుంది? ఎందుకు పైకి మూవ్ అవుతుందని నేర్చుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మార్కెట్ క్రాష్ అవుద్ది. కానీ పైకి మూవ్ అయ్యి మళ్ళీ కిందకి పడిపోద్ది. ఆ పైన లిక్విడిటీ గ్రాప్ కోసం పోతుంది. ఆ కాన్సెప్ట్ మీరు కొద్దిగా మైండ్‌లో పెట్టుకోవాలి. ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌తో ట్రేడ్ చేయొచ్చు. కానీ లిక్విడిటీ కూడా నేర్చుకోవాలి. అలాగే ఇవన్నీ కాకుండా ఇంకా మీ స్ట్రాటజీలో ఇంక్లూడ్ అయ్యే మెయిన్ పాయింట్ 2 ఉంటాయి. ఏంటంటే ఒకటి స్టాప్ లాస్, ఇంకోటి టేక్ ప్రాఫిట్. ఇవి కూడా డిఫైన్ అయ్యి ఉండాలి. మీరు కానీ 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అలా ఎంటర్ అయితే మీ స్టాప్ లాస్ అనేది హైలీ రికమెండెడ్ స్వింగ్ లో. అంటే మార్కెట్ చూడండి ఇలా బ్రేక్అవుట్ ఇచ్చిందనుకోండి. మీరు ఒక రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేశారు. మార్కెట్ బ్రేక్ ఇచ్చింది. ఎంట్రీ అయిన స్టాప్ లాస్ స్వింగ్‌లో అంటే ఇలా వి షేప్ తర్వాత స్వింగ్ లో కింద పెట్టండి. అప్పుడే మార్కెట్ బ్రీత్ అవ్వడానికి మీరు స్పేస్ ఇచ్చినట్టు ఉంటుంది. మీరు కరెక్ట్‌గా క్యాండిల్ కింద పెట్టారనుకోండి. దేర్ ఇస్ ఎ వెరీ హై ఛాన్స్ కరెక్ట్‌గా కిందకొచ్చి మీ స్టాప్ లాస్ తీసేసి మార్కెట్ మళ్ళీ పైకెళ్ళిపోద్ది. సో, స్టాప్ లాస్ కరెక్ట్‌గా పెట్టండి. అది కూడా మీరు మార్కెట్‌లో ఎక్స్‌పీరియన్స్ అయితేనే మీకు తెలుస్తుంది. ఎలా పెట్టాలి? ఎలా పెడితే వర్కౌట్ అవుతుందని. అలాగే టేక్ ప్రాఫిట్ కూడా ఫిక్స్ చేసేసుకోండి. మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకున్నారనుకోండి, లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీ ఎక్కువ హోల్డ్ చేయాలనుకోండి, దానికి వేరే రిస్క్ రివార్డ్. మీరు స్కాల్పర్ అనుకోండి 1:2 ఫిక్స్. మీకు వేరే దారి లేదు. అండ్ మీరు ఇంట్రాడే ట్రేడర్ అనుకోండి 1:2, 1:3 మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు ఏది వర్కౌట్ అవుతుంది అనే దాని మీద మీరు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ మెయిన్ చాలా ఇంపార్టెంట్‌ది రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడే చెప్పాను కదా! మీ రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది ఫిక్స్ ఉండాలి. ఓకే. అలాగే మీ రిస్క్ అనేది ఫిక్స్ ఉండాలి. బిగినర్ ట్రేడర్స్ రిస్క్ తక్కువ చేయండి. ఎందుకంటే మీ దగ్గర క్యాపిటల్ తక్కువ ఉండొచ్చు. లేదా ఎన్నో లక్షల కోట్లైనా ఉండొచ్చు. కానీ ట్రేడింగ్‌లో మనీ పోతేనే మీరు నేర్చుకుంటారు. సో, మనీ పోవడం అనేది ఫిక్స్ అయినప్పుడు మీరు ఎందుకు ఎక్కువ రిస్క్ చేయాలి? మీ దగ్గర ఒక 10,00,000 ఉన్నాయనుకోండి. మీరు ఎందుకు ఎక్కువ రిస్క్ చేయాలి? మీ దగ్గర 1,00,000 ఉంది. మీ దగ్గర 10,00,000 ఉన్నాయి. రిస్క్ 1,000 పెట్టు. లేదా 500 పెట్టు. లేదా ₹100 పెట్టురా భయ్! నీ దగ్గర 5,000 ఉంది. నీకు మార్కెట్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకో 0.01 లాట్ పెట్టు. అసలు మనీని చూడొద్దు. ప్రాసెస్ చూడు. నీకు ఎన్ని ట్రేడ్స్ కరెక్ట్ అయితున్నాయి? నీ విన్ రేట్ ఎంతొస్తుంది? ఇది చూడు. సో, రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రేడింగ్‌లో నీ కంట్రోల్ ఏదైనా ఉందంటే అది నీ రిస్క్ మాత్రమే. మిగతా వాటన్నిటికి 50-50 ప్రాబబిలిటీ. ఇదొకటి మైండ్‌లో పెట్టుకుంటే నీ ట్రేడింగ్ చాలా ఈజీ అయిపోద్ది. అన్నిటికి 50-50 ప్రాబబిలిటీ. అలాగే రిస్క్ మేనేజ్మెంట్‌లో ఇంక్లూడ్ అయ్యే ఇంకొక మెయిన్ పాయింట్ డైలీ ఎన్ని ట్రేడ్స్ తీసుకుంటావు? నువ్వు రాసి పెట్టుకోవాలి. నువ్వు టైమ్ విండో అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా! నువ్వు కాలేజ్ స్టూడెంట్ గానీ, జాబ్ గానీ ఈవినింగ్ 6 తర్వాత. ఆ 6లో నువ్వు ఎన్ని ట్రేడ్స్ తీసుకుంటావు? 1 లేదా 2 మాక్సిమం 2 తీసుకో. 2 తీసుకోవచ్చు. ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్‌లోకి పోతే అంతే డే క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ లాస్ అయింది. నీకు మళ్ళీ ఇంకొకటి మంచి ట్రేడ్ కొన్నిసార్లు ట్రై చేయాలి. మంచి ట్రేడ్ స్ట్రక్చర్ ఉంటది. నువ్వు ట్రై చెయి. నీకు భయమేసిందనుకోండి రిస్క్ అనేది తగ్గించేయండి స్టార్టింగ్‌లో. రిస్క్ తగ్గియాలి. నువ్వు నేర్చుకునే ప్రాసెస్‌లో రిస్క్ ఎక్కువ పెట్టకూడదు. ఇంకొక ట్రేడ్ తీసుకో. 2 ట్రేడ్స్ దగ్గర ఆపేయి. ఇది నా అడ్వైస్. ఓవర్ ట్రేడింగ్ చేస్తే ఇంక నేను చెప్పలేదు. నువ్వే నేర్చేసుకుంటావు ఆటోమేటిక్‌గా ఓవర్ ట్రేడింగ్ చేయకూడదని. చూడండి గేమ్‌లో సర్వైవ్ అవ్వడమే ఇంపార్టెంట్.
నువ్వు గెలుస్తావో ఓడుతావో సెకండరీ, నువ్వు సర్వైవ్ అవ్వాలి. ట్రేడింగ్లో సర్వైవ్ అవ్వడం అంటే ఏంటి? మనీని కాపాడుకోవాలి. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ట్రేడింగ్. క్యాపిటల్ని బాగా ప్రొటెక్ట్ చేసుకో, రిస్క్ తక్కువ చేయి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ అర్థమైపోయాయి. ఇవన్నీ ఎవడైనా చేస్తాడు. లాస్ట్లో వచ్చేది మీ సైకాలజీ. మీకు లాస్ అయినప్పుడు మీరు ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఆగుతున్నారా? లేదా విన్ అయినప్పుడు మీరు 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 చేసిన ప్రాఫిట్ అంతా రిస్క్ చేయకుండా ఆగుతున్నారా? దాన్ని వాడుకుంటున్నారా? అవన్నీ మీరు గమనిస్తూ ఉండాలి. మీరు రోజు ఎలా చేస్తున్నారని మీరు గుర్తుపెట్టుకోలేరు. అందుకే ట్రేడింగ్ జర్నల్ చేయాలి. మీరు తీసుకునే ట్రేడ్ జర్నల్ చేయండి. ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నావు, ఎలా తీసుకున్నావు, అండ్ దీనికన్నా చాలా ఇంపార్టెంట్ది, ఈ ట్రేడ్ తీసుకునేటప్పుడు నీ ఎమోషన్ ఎలా ఉంది, ఎగ్జిట్ అయ్యాక నీ ఎమోషన్ ఎలా ఉంది, నువ్వు ఓవర్ ట్రేడింగ్ చేసినావా, లేదా నీ ప్రాఫిట్ టార్గెట్ టచ్ అవ్వక ముందే ట్రేడ్ కట్ చేసేసినావా, లేదా నీ స్టాప్ లాస్ పెట్టి కూడా అది నీ స్టాప్ లాస్ హిట్ అవుద్దేమో అనే భయంలో అది ఇంకా నీ 50% స్టాప్ లాస్ దగ్గర ఉన్నప్పుడే కట్ చేసావా? ఇవన్నీ రాయాలి. ఇవే చాలా ఇంపార్టెంట్. నీ మైండ్ నువ్వు ట్రేడ్ చేసేటప్పుడు ఎలా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ టిప్ నేను ఇస్తున్నా. ఎవరు ఇది చెప్పరు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఏంటంటే కంటిన్యూస్గా 3 డేస్ నువ్వు ప్రాఫిట్ చేస్తే 1 డే లేదా 2 డేస్ బ్రేక్ తీసుకో, నీ మైండ్ రీసెట్ అవ్వడానికి. ఎందుకంటే బాగా ఈగోలో ఉంటావు, నువ్వు తీసుకున్న ట్రేడ్ అంతా ప్రాఫిట్లోకి పోతుంది కాబట్టి. అలాగే కంటిన్యూస్గా 3 డేస్ లాస్ అయితే 1 డే లేదా 2 డేస్ బ్రేక్ తీసుకో. లేదు నీ దగ్గర మనీ ఉన్నాయి, నీకు ఆ లిబర్టీ ఉంది, నీ దగ్గర తిరగడానికి ఒక వెహికల్ ఉందనుకో, బయటకి ఏడైనా తిరగడానికి వెళ్ళు, హాయిగా సినిమా చూడు, లేదంటే ఏదైనా కొండలకు పో, దగ్గరలో ఉంటే ఏడో ఒక చోటికి పో, ఫ్రెండ్స్తో తిరుగు, నీ మంచి ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడు, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడు. మొత్తం మీద మైండ్ కూల్ అవ్వడానికి 1 లేదా 2 డేస్ టైం, మైండ్ రీసెట్ అవుద్ది. బిలీవ్ మీ, ఇది నీ ట్రేడింగ్ జర్నీని బాగా మంచి లెవెల్కి తీసుకొని పోద్ది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నేను నమ్ముతున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక కమెంట్లో అవును నాకు యూస్ఫుల్ అయిందని పెట్టండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు కూడా మీ ట్రేడింగ్ జర్నీని బాగా చేయాలనుకుంటే నేను ఇంకా మరిన్ని రియల్ నాలెడ్జ్తో అసలు రియాలిటీ గురించి మాట్లాడే వీడియోస్ చేస్తాను. అలాగే రాబోయే రోజుల్లో లైవ్ ట్రేడింగ్ కూడా చేస్తాను. సో అందుకని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రేడింగ్లో స్ట్రగల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్, జై భారత్.